या कुन्देन्दु तुषारहार वरदा या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्ड मण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वती नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో సింహరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సింహరాశి వారికి ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి, సూర్యుడు ప్రధానంగా అష్టమ నవమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు సప్తమ అష్టమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు అష్టమ నవమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 8, 9వ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శని సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ద్వితీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితిని సమిష్టిగా ఆలోచించినట్టయితే మనకు ఓవరాల్గా ఈ గ్రహస్థితి ఎలా ఉంది అని అంటే, శని, రాహువు, కేతువు, సూర్యుడు, అంగారకుడు, ఈ ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గురువు మట్టుకు భాగ్యస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలను అనుభవించబోతున్నారు. కనుక ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పనుల లోపల ఆటంకాలు అవి లేకుండా ఉంటాయి. పనులను సంతృప్తిగా మీరు పూర్తి చేయగలుగుతారు. లాభదాయకంగా ఉంటుంది. ఇక చేసేటువంటి వృత్తి, స్వయం వృత్తిలో మీరు సంతృప్తిని పొందుతారు. వృత్తి నిరాటంకంగా కొనసాగుతుంది. వ్యాపారము లాభదాయకంగా ఉంటుంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. అనుకున్న విధంగా మీరు లాభాలను పొందుతారు. ఇక కొత్త వ్యాపారము ప్రారంభించాలి అనేటువంటి ఆలోచన కూడాను మీకు అనుకూలంగానే ఉంటుంది. ఆ కొత్త వ్యాపారంపై మనస్సు నిలుపుతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల విషయంలో, పెళ్ళిళ్ళు, చదువు విషయంలో ఆలోచనలు, ఇవన్నీ కూడాను మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. వివాహమైనటువంటి వారికి సంతాన ప్రాప్తి ఈ మాసంలో గోచరిస్తుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగము లభిస్తుంది. అయితే కొన్ని ఆటంకాలు మట్టుకు ఉన్నాయి. తాత్కాలికమైనటువంటి ఆటంకాలు ఉన్నాయి. కానీ ఆ గురువు యొక్క అనుగ్రహం మూలకంగా భాగ్యస్థానంలో గురువు సంచరిస్తున్నాడు కనుక పంచమాధిపతి మీకు అనుకూలంగా ఉన్నాడు. భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు కనుక చదువుకునేటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉంది ఈ మాసం. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను అనుకూలంగా ఉంది. ఉద్యోగము, కొత్త ఉద్యోగంలో చేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ఉద్యోగం లోపల కూడాను సంతృప్తిగా ఉంటారు. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కూడాను అధికారులతో, హైయప్స్తో మీకు మంచి సమన్వయము ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారితో మీరు బాగా స్నేహాన్ని పెంపొందించుకుంటారు. తోటి ఉద్యోగులతో సఖ్యతతో ఉంటారు. తోటి ఉద్యోగులు మీ పనితనాన్ని గుర్తిస్తారు. పై అధికారులు కూడాను మీ పనితనాన్ని గుర్తిస్తారు. కొంత అదృష్టము ఆ విషయంలో మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే కొన్ని విషయములలో ఇబ్బందులు, అంటే తోటి ఉద్యోగులు మీ పనితనాన్ని గుర్తిస్తారు.
కానీ మీ విషయం లోపల మీరు ఎక్కడ మంచి పొజిషన్ పొందుతారో అనేటువంటి ఒక జెలసీ అనేటువంటిది ఆ తోటి ఉద్యోగులలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించండి. కొంత మనస్పర్ధలు అంటే స్నేహితులు, బంధువులు, ఆత్మీయులతో మనస్పర్ధలు, వైషమ్యాలు గోచరిస్తున్నాయి కనుక బ్లైండ్గా వారితో వారు మనవారే అనేటువంటి ఒక ఉద్దేశంతో అన్ని విషయాలను మీరు చర్చించకుండా వారితో జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైతే అవసరమో అంతే వారితో చర్చించండి. అనవసరమైన విషయాలను మీరు మనసు విప్పి చర్చిస్తే వాళ్ళు దాన్ని ఒక లెసన్గా వాళ్ళు గ్రాంటినేడ్గా తీసుకొని దాన్ని మళ్ళీ మీకు నెగిటివ్గా ప్రొపగండా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తద్వారా మీకు కాలయాపన, అభిప్రాయ భేదాలు, నష్టము అలాంటి వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారితో కొంత జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యంపై ముఖ్యంగా శ్రద్ధ వహించండి. అష్టమ భాగ్యస్థానాలలో సూర్యుడు సంచరిస్తున్నాడు కనుక సూర్యుడు ఆరోగ్య ప్రదాత. అష్టమ భాగ్యస్థానాలలో సంచరించడం మూలకంగా అనవసరమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే గురు బాగానే ఉన్నాడు కనుక అంతవరకు మనకు డీప్గా ఆరోగ్య సమస్యలు రావు. అయినప్పటికీ శ్రమాధికం మూలకంగా మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వైషమ్యాలు రాకుండా చూసుకోండి స్నేహితులతో, బంధువులతో. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక వ్యవసాయదారులకు బాగా కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు మిషనరీ మూలకంగా కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పారిశ్రామికవేత్తలకు కర్మాగారంలో మిషనరీల యొక్క తరచు రిపేర్ల మూలకంగా మీకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు, తద్వారా మనకు దిగుబడి, ఆదాయం లోపల కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక కొంత జాగ్రత్తలు తీసుకోండి. భూముల విషయంలో తగాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహన విషయం లోపల జాగ్రత్త పడండి. వాహన రిపేర్లే కానివ్వండి, ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు. ఇక భాగస్వాములతో ముఖ్యంగా వ్యాపారస్తులకు సొంతగా చేస్తున్నటువంటి వ్యాపారం బాగానే జరుగుతుంది. అంటే పార్ట్నర్స్ లేకుండా స్వయంగా చేసుకున్నటువంటి పనులన్నీ కూడాను మీకు సంతృప్తిగానే కొనసాగుతాయి. వాటిలో లాభాలు ఉంటాయి, ఇబ్బందులు ఏమీ ఉండవు. కానీ భాగస్వాములతో చేస్తున్నటువంటి వ్యాపారంలో మట్టుకు ఇబ్బందులు కనబడుతున్నాయి కనుక వాటిని అధిగమించడానికి వారితో జాగ్రత్తగా ఉండండి, చర్చించండి. భాగస్వాములతో చర్చించకుండా మనం నిర్ణయాలు తీసుకున్నట్టయితే కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి యొక్క సహకారం ఉండకపోవచ్చును కనుక అన్ని విషయాలను కూలంకషంగా వారితో చర్చించి మీరు నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇకపోతే కొత్త పెట్టుబడులకై భాగస్వాములతో జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల మూలకంగా అలసట కలిగేటువంటి అవకాశం బాగా ఉంది. ఆకస్మికంగా వాయిదా పడతాయి కూడాను. ఆకస్మిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇవ్వడము, తీసుకోవడము, ఆ విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండండి. సమయానికి మీకు డబ్బు చేతికి అందకపోవడం మూలకంగా కొన్ని ముఖ్యమైనటువంటి పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అయితే గురు యొక్క స్థితి మీకు అన్ని విషయాలను కాంపెన్సేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండడము, కొన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడము ఇవి చాలా అవసరం గనక సింహరాశి వారికి ఈ విధంగా ఆలోచించినట్టయితే మనకు అధికంగా ప్రతికూలతనే కనబడుతుంది. అయినప్పటికీ కాంపెన్సేట్ చేసేటువంటి గ్రహ కూడాను ఒక పక్కన మంచి స్థానంలో ఉన్నాడు గనక మీకు ఇబ్బంది లేదు. ఇకపోతే ముఖ్యంగా సూర్యుడు ఆరోగ్య ప్రదాత కనుక సూర్య నమస్కారాలు చేసుకోండి. ప్రతినిత్యం కూడాను రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నమస్కారాలు చేసుకోండి. యోగా చేయండి. ఒక్క 2 నిమిషాలు కూర్చొని ధ్యానం చేయండి. ప్రాణాయామం చేయండి.
మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. గణపతి దేవాలయానికి వెళ్ళండి, విఘ్నాలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఈ విధంగా జీవితంలో ఒక ప్రతినిత్యం కూడాను మీరు దేవాలయానికి వెళ్ళడం అనేటువంటిది నిత్య కృత్యంగా మీ జీవితంలో పెట్టుకోండి. మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.